వైసీపీ నేతలు హత్యలు చేసి సానుభూతి పొందుతారని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి విమర్శించారు. వైసీపీ బ్లేమ్ గేమ్ ఆడుతుందని కృష్ణ చైతన్య ఆరోపించారు. వంగవీటి రంగును ఎవరు హత్య చేయించారో అందరికీ తెలుసు అంటున్న కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడ విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ప్రధానంగా కూటమి పార్టీలతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇతర విభాగాలకు సంబంధించిన నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ 2 ఏళ్ల పాటు జరిగిన విజయాలు, అలాగే ప్రజా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే ఉన్నారు కృష్ణ చైతన్య రెడ్డి. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం హయాంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఏ రకమైన అభివృద్ధి జరిగింది? జిల్లాలో ప్రజలకు ఏ విధమైన సేవలు చేశారు? ఈ 2 ఏళ్ల పాలనలో 3 రకాలుగా, అంటే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన 3 రకాలుగా కూడా అభివృద్ధి చెందింది మన రాష్ట్రం అని చెప్తా ఉన్నాను. మన జిల్లాలో తీసుకుంటే మీరు అభివృద్ధి అడిగారు కాబట్టి చెప్తున్నారు. మన ఒక కొప్పర్తి అది దేశం స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్గా కూడా రికగ్నైజ్ చేశారు. దానికి గాను వసతులకు సంబంధించి 2,300 కోట్ల రూపాయలు విడుదల కూడా చేశారు. వర్క్స్ స్టార్ట్ అయినాయి. అన్ని హైవేస్ కూడా రీస్టార్ట్ చేయడం జరిగింది. తిరుపతి హైవే స్టార్ట్ అవ్వడం జరిగింది. గ్రీన్ఫీల్డ్ అమరావతి బెంగళూరు హైవే జరగడం జరుగుతూ ఉంది. మిగతా రోడ్స్ అన్నీ కూడా ఈ యాక్సెస్ కంట్రీ 4 లేన్స్, ముద్దునూరు కడప రోడ్డు కూడా 4 లేన్స్ అవుతూ ఉంది. హైవేస్ లింక్స్ చేస్తూ ఉన్నారు, పోర్ట్లకు లింక్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు స్టీల్ ప్లాంట్ ఏదైతే అంతకుముందు జరుగుతుంది, వస్తుంది, టెంకాయ కొడతానని చెప్పిన పనులు ప్రారంభించారు. ఈసారి వచ్చే వారంలో ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించి ఎంతవరకు వచ్చే పనులు దాని మీద సమీక్ష కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి స్టార్ట్ చేయడము జరిగింది, కంప్లీట్ చేయడము జరిగింది, ఆల్రెడీ కరెంట్ ఇవ్వడము జరుగుతూ ఉంది. అలాగే పంపుడ్ స్టోరేజ్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని ఇంకా మళ్ళీ దాల్మియా ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఇండస్ట్రీస్ పరంగా చూసుకుంటే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజలను వెన్నుపోటు పొడిచాయని చెప్పేసి వారు కూడా ర్యాలీలు చేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో పాత హత్యలకు సంబంధించి, పాత మరణాలకు సంబంధించి రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, అలాగే ఇతర కొంతమంది హత్యలకు గురి కాబడిన వాళ్ళు, ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు, వంగవీటి రంగా లాంటి హత్యను కూడా తెరవీధికి తీసుకొచ్చి దాదాపుగా 1 నెల రోజుల పాటు ఇదే చర్చ నడిపారు. దీని వెనుక ఆంతరంగికం ఏంటి? ఇదే కదా చెప్తున్నాను, ఇందాకే మీకు చెప్పాను. డెవలప్మెంట్ మీద ఏం జరుగుతుందో మాట్లాడేది చేతగాక పనికిరాని టాపిక్లు తీసుకొస్తారు. హత్యా రాజకీయాలు వాళ్ళవి. ఈ హత్యా రాజకీయాలు రాజకీయంగా వాడుకోవడం, అప్పుడు హత్యలు చేసి వాడుకుంటున్నారు, ఇప్పుడు తెరపైకి తెచ్చుకొని వాడుకుంటూ ఉన్నారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ ఏంటో అని అందరికీ తెలుసు. హత్యా రాజకీయాలు ఎప్పుడు కూడా కడప జిల్లాలో ఈ ప్రభుత్వం హయాంలోనే ఈ హత్యలు జరిగాయి అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరుగుతాయి ఎవరు అనేది ఇంపార్టెంట్ కదా. తెలుగుదేశం ప్రభుత్వం జరిగినా చేపించింది, చేసేది అవన్నీ కూడా వాళ్ళే కదా. వాళ్ళ బాబాయిని హత్య చేపించింది వాళ్ళే. ఆ రోజు కూడా ఇప్పటికీ సాగి ఉన్నాయి రంగా హత్యలో. అప్పటికి ఎవరికి హత్య రాజకీయాలు ఎవరికి అలవాటు లేని వాళ్ళలో ఇక్కడి నుంచే బ్యాకప్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు బ్యాకప్తోనే జరిగినాయని చెప్పున్నారు. ఆ కాలంలో కూడా దాన్ని చేసి యువతలు వేయడం, అప్పటి నుంచే బ్లేమ్ గేమ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బాగా పోతా ఉందంటే లేదు, ఏదో ఒకటి జరుగుతుందని దాని మీద హత్యలు చేయడం వాళ్ళే. హత్య జరిగిన వీళ్ళ ప్రభుత్వంలోనే అల్లజడి సృష్టించడం వాళ్ళే. ఇంక అది కామన్, వాళ్ళకి అలవాటు అయిపోయిన రాజకీయం అది. ప్రధానంగా పార్టీ కార్యక్రమాలన్నీ, కీలకమైన కార్యక్రమాలు, మహానాడు కానీ, ఇలాంటి సభలు కానీ, ఆ తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఫస్ట్ స్టేట్లోనే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం, ముఖ్యమంత్రి గారు వచ్చి స్టార్ట్ చేయడం వంటి కార్యక్రమాలు కానీ కమలాపురం నుంచే జరుగుతున్నాయి. దాని వెనుక ఆంతరంగం ఏమిటి? మా కమలాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం కావచ్చు, మా దగ్గర స్టార్ట్ చేసే అన్ని ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్న ఒక నమ్మకం కావచ్చు. ఏదైనా కమలాపురంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రభుత్వం చేసిన పనులు ఏవి కూడా సక్సెస్ కాకుండా పోలేదు. ఆ సక్సెస్ ఏదైనా సక్సెస్ కోసమే పెట్టుకుంటాం కాబట్టి దాని గురించి ఒక నమ్మకంతో, మా మీద నమ్మకంతో పెట్టినందుకు ధన్యవాదాలు. దానిన్నిటికీ కారణం చెప్తున్నాను కదా, మళ్ళీ మా కార్యకర్తలు ఏ కార్యక్రమమైనా సక్సెస్ చేస్తారన్న ఒక నమ్మకం ఉంది కాబట్టి మా కార్యకర్తల మీద మాకు ఉంది, మా రాష్ట్ర నాయకత్వానికి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మా మీద నమ్మకం పెడుతున్నందుకు మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కడప జిల్లాతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తోందని చెప్తున్నారు. కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని రకాలుగా కూడా పనిచేస్తోందని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధితో పాటు ప్రాజెక్టుల అభివృద్ధి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా కృష్ణ చైతన్య రెడ్డి చెప్తున్నారు. దీంతోపాటు ఇటీవల జరిగిన ఒక ప్రచారం, ఏది
హత్యలకు సంబంధించి మరణాలకు సంబంధించి వైఎస్ రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ వివేకానంద రెడ్డి కానీ వంగవీటి రంగా హత్యకు సంబంధించి ఇటీవల సుదీర్ఘకాలం నడిచిన చర్చకు సంబంధించి కూడా కృష్ణ చైతన్య రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. వారే చేసి ఇవన్నీ కూడా సానుభూతి పొందేందుకు, ఇవన్నీ తమకు ప్రయోజనం కలిగేందుకు వారు మళ్ళీ దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నారన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా నుండి.